పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో యాక్షన్ సీన్లు ఎక్కువైపోయాయి. మాధవ మీద చేయి చేసుకున్నాడన్న కోపంతో ఇంటికెళ్లి మరీ పురుషోత్తం పంబ రేగ్గొట్టారు తమ్ముళ్ళు చక్రి, కేశవ. ఇక దీన్ని మనసులో పెట్టుకొని పురుషోత్తం, రమణయ్య, తాయారు కలిసి దొంగకేసు పెట్టించి మాధవ సహా ముగ్గురు తమ్ముళ్ళని జైలులో వేయిస్తారు. అయితే ఆ సమయంలో పోలీసులతో మహావాదన పెట్టుకుంటుంది. తర్వాత నారాయణ మరోసారి తాయారు ఇంటికెళ్లి పురుషోత్తాన్ని వాయిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఆ మాధవగాడితో నిన్ను ఇంకొక్కసారి చూశానో అక్కడే నరికి ముక్కలు చేస్తాను. ఇంకోసారి బావా గోవా అన్నావంటే పాతేస్తానని గాయత్రికి వార్నింగ్ ఇస్తాడు పురుషోత్తం. కాసేపట్లో పెళ్లివాళ్లు చూసుకోవడానికి వస్తున్నారు. దీన్ని రెడీ చేసి అక్కడ కూర్చోబెడతావో లేక మీ ఇద్దరినీ తర్వాత లేపేయమంటావో నువ్వే డిసైడ్ చేసుకో అంటూ తాయారుకి కూడా గట్టిగానే ఇస్తాడు పురుషోత్తం. ఇక ఇది చూసి తాయారు రంకెలేస్తుంది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇన్నేళ్ల మా కాపురంలో నా మాటకి కూడా ఎదురుచెప్పని మనిషి ఇప్పుడు నీ కారణంగా నా మీద చేయి చేసుకున్నాడని తాయారు ఆడిపోసుకుంటుంది. సారీ అమ్మా, నాకు ఇలా జరుగుతుందని తెలియదని గాయత్రి అంటుంటే నోరుముయ్. ఏం తెలీదే నీకు? అయినా వాడి దగ్గరికెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అయినా విన్నావా? చూడు, ఇప్పుడు వెళ్ళి బుద్ధిగా ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు అంటూ తాయారు తిడుతుంది. ఇక గాయత్రి తలబాదుకుంటూ ఏడుస్తుంది. మరోవైపు మాధవ వద్దంటున్నా వినకుండా తాయారు ఇంటికి తీసుకెళ్తారు ఇద్దరు తమ్ముళ్ళు. చక్రి, కేశవ ఇద్దరూ వాళ్ల తలుపులు తనన్నుతూ రేయ్ బయటికి. లోపల దాక్కున్నారా రండ్రా అంటూ కేకలేస్తారు. ఏంట్రా ఇటొచ్చారు? తిండికి గతిలేక అంటూ తాయారు సెటైర్లు వేస్తుంది. ఎంత ధైర్యముంటే మా ఇంటికొచ్చి మా అన్నయ్య మీద చేయి వేస్తాడు నీ మొగుడు అంటూ చక్రి అంటాడు. అలా చెప్పుకొని మీ ముందు ఏడ్చాడా మీ అన్నయ్య అంటూ ఎక్స్ట్రాలు చేస్తాడు పురుషోత్తం. మా అన్నయ్య మంచోడు కాబట్టి నిన్ను వదిలేశాడ్రా, కానీ మేము అలా కాదు. ఏ చేతితో అయితే మా అన్నయ్య మీద చేయి వేశావో ఆ చేయి విరగ్గొడదామనే వచ్చాం. రా అన్నయ్య, మా ముందే వీడ్ని నాలుగు పీకు అంటూ మాధవని ముందుకు లాగుతాడు కేశవ. తమ్ముళ్ళు అంతలా గొడవపడుతుంటే మాధవ మాత్రం మళ్లీ శాంతి మంత్రాలు చదువుతాడు. రే తప్పురా పెద్దతను, మనకి మావయ్య అవుతాడు, వదిలేయండ్రా అని మాధవ అంటాడు. ఏంటి అన్నయ్య వీడ్ని వదిలేసేది? ఇన్నాళ్ళు మన ఇంటికొచ్చి ఎన్ని తిట్టినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా పోనిలే అని ఊరుకున్నాం. కాని ఎప్పుడైతే వీళ్లు నీమీద చేయి వేశారో అప్పుడే వీళ్ల పాపం పండిపోయింది. ఇకనుంచి వదిలేదే లేదు అంటూ పురుషోత్తం చేయి వెనక్కి విరిచి కేశవ, చక్రి చెరొకటి పీకుతారు. దీంతో తాయారు మధ్యలోకి వచ్చి రే ఏంట్రా మా ఆయన్ని చంపేస్తారా అంటూ లోపలికి తీసుకెళ్లిపోతుంది. ఇంకొక్కసారి మా అన్నయ్య మీద చేయి ఎత్తితే ఆ చేయి ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చి మాధవని తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఇంతలో జరిగిన గొడవ మొత్తం నారాయణ, కన్నా ఇద్దరికీ చెప్తుంది మహా. ఇక అసలే నారాయణ ఆవేశం స్టార్ కావడంతో వెంటనే లుంగీ ఎగ్గొట్టి రెచ్చిపోతాడు. ఎంత ధైర్యముంటే నా కొడుకు మీదే చేయేస్తాడు? ఈరోజు నా చేతిలో చచ్చాడంటూ బయటికి ఉరుకుతాడు. అయితే అప్పుడే ముగ్గురు కొడుకులు ఎదురొస్తారు. ముగ్గురెళ్లారు? ఏం చేసుకొచ్చారు? ఏదివాడి తల అంటూ నారాయణ ఇంకా రెచ్చగొడతాడు. అన్నయ్య అడ్డుపడకపోతే వాడి కాలు, చెయ్యి తీసేసేవాళ్లం అంటూ చక్రి అంటాడు. నాన్న ఎందుకు ఇంకా వాళ్లని రెచ్చగొడతావ్? అసలే వీళ్ళు మావయ్యపైన చేయి చేసుకున్నారని మాధవ అంటాడు. నువ్వు ఊరుకోరా, నీమీద చేయి ఎత్తినా కూడా నీకు కోపం రావడం లేదా? నా కోడలికి వచ్చిన కోపం కూడా నీకు లేదేంట్రా అని నారాయణ అంటాడు. ఇంతలో పోలీసుల్ని తీసుకొని నారాయణ ఇంటికి ఎంట్రీ ఇస్తారు తాయారు అండ్ కో. ఇదిగోండి సార్ వీళ్లే. నా ఇంటి మీదకొచ్చి నా పైన దాడి చేసింది అంటూ పురుషోత్తం వేలు చూపిస్తాడు. దీంతో పోలీసులు ఇక్కడ మాధవ అంటే ఎవరని అడుగుతారు. ఎందుకు సార్? మా అన్నయ్య తప్పేం లేదని చక్రి, కేశవ అంటారు. ఇంతలో మాధవ ముందుకొచ్చి నేనే సార్, ఇందులో మా తమ్ముళ్ల తప్పేం లేదు అంటూ పోలీసులకి నచ్చజెప్పబోతాడు. నువ్వు వీళ్ల అమ్మాయితో మిస్బిహేవ్ చేశావని వీళ్లు కంప్లెయింట్ ఇచ్చారు. అది తప్పని చెప్పినందుకు ఈ పెద్దాయన ఇంటికెళ్లి తమ్ముళ్లతో కలిసి దాడి చేశావని కూడా ఫిర్యాదు చేశారని ఎస్ఐ అంటాడు. అంతా అబద్ధం. అసలు ఇక్కడ జరిగిందేంటి? మీరు చెప్తుందేంటి? కేసు పెట్టడం కోసం ఇలాంటి నీచానికి దిగజారతారా? ఏం నాటకాలు ఆడుతున్నారా? దొంగనాటకాలు. నేను లేననుకున్నారా? చూడలేదనుకున్నారా? మీ అమ్మాయి వచ్చి పెద్దిని హత్తుకోవడం నా కళ్లతో నేను చూశాను. పిలవాలా మీ అమ్మాయిని? దేవుడిలాంటి ఆయన మీద నిందలు వేస్తారా అంటూ తాయారు అండ్ కోకి ఇచ్చిపడేస్తుంది మహా. మేమెందుకు అబద్ధాలు ఆడతామంటూ తాయారు తడబడుతుంది.
అవన్నీ అనవసరం, ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి సార్ అంటూ తాయారు అంటుంది. దీంతో నలుగురూ నడవండి స్టేషన్కి అంటారు ఎస్ఐ. అదేంటి ఈ చిన్నోడు ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాడు, వాడికి అసలు సంబంధమే లేదని మహా అంటుంది. అయినా సరే దొంగ కేసు పెట్టడంతో ఇక చేసేదేం లేక నలుగురు అన్నదమ్ముల్ని పోలీసులు జీపు ఎక్కిస్తారు. ఇక ఈ సీన్ చూడటానికి జనాలంతా గుమిగూడతారు. అందులో శైలజ, కేశవతో గొడవ పడుతున్న అమ్మాయి తండ్రి కూడా ఉంటాడు. ఏంటి గొడవని అడిగితే చుట్టూ ఉన్నవాళ్లు నారాయణ వాళ్లదే తప్పని చెప్తారు. జీపులో ఎక్కిన కేశవని చూసి ఈ కుర్రాడ్ని ఎక్కడో చూసినట్లుందే అనుకుంటాడు. నలుగుర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవడంతో మహా, నారాయణ నిస్సహాయంగా చూస్తుంటారు. మీరు ఈ ఇంటి పెద్ద దిక్కు కదా, మీరేం చేయలేరా అని మహా అడిగితే నారాయణ వెంటనే సైకిల్ తీసుకుని బయలుదేరతాడు. దీంతో మహా కూడా ఇంటికి తాళం వేసి వెనకాలే వెళ్తుంది. ఇక నారాయణ డైరెక్టుగా తాయారు ఇంటికెళ్లి పెద్ద గొడవ చేస్తాడు. ఏంట్రా దొంగ కేసు పెట్టి నా కొడుకుల్నే అరెస్ట్ చేయిస్తావా, ఈరోజు మీ ఇంట్లో శవాలు లేవాల్సిందే అంటూ నారాయణ మీదకి దూసుకెళ్తాడు. దీంతో తాయారు మధ్యలో దూరి ఏరా తాగుబోతాడా, మళ్ళీ మా ఇంటికొచ్చావ్, లెక్క సరిపోలేదా, నువ్వు కూడా పోతావా జైలుకి అంటూ రెచ్చగొడుతుంది. నేను కాదే, ముందు నీ మొగుడు దుబాయ్ ఎలా వెళ్తాడో నేను చూస్తూ అంటూ నారాయణ వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో మహా అక్కడికి వస్తుంది. ఆగండి, ఏం చేస్తున్నారంటూ నారాయణని ఆపుతుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావమ్మా, ఇది డ్రైనేజీలాంటి కొంప అంటాడు. అవునవును, మా ఇల్లు డ్రైనేజీ, నీ కొంప మాత్రం బృందావనం మరి అంటూ తాయారు సెటైర్లు వేస్తుంది. నారాయణ ఆవేశపడుతుంటే మహా పక్కకి తీసుకెళ్లి మట్లాడుతుంది. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ గొడవ చేస్తే కేసు ఇంకా బిగుసుకుంటుంది. మనవాళ్లు రిలీజ్ కావడానికి టైం ఎక్కువవుతుంది. కొంచెం ఆవేశం తగ్గించుకోండని మహా అంటుంది. వీళ్ళకి భయపడటం ఏంటమ్మా, కేసు ఎలా వాపసు తీసుకోరో నేను చూస్తా అంటూ మళ్లీ ఫైర్ అవుతాడు నారాయణ. ఇక బయట ఇంత గొడవ జరుగుతుండటంతో కిటికీలో నుంచి చూసి గాయత్రి ఏడుస్తూ ఉంటుంది. ఇది గమనించిన మహా ఎవరూ చూడకుండా కిటికీ దగ్గరికెళ్లి గాయత్రితో మాట్లాడుతుంది. చూడు మహా, నా వల్లే ఇదంతా జరిగింది. నేను అసలు ఇంటికి రాకుండా ఉండాల్సింది. నా వల్ల బావకి ఇన్ని కష్టాలొచ్చాయని గాయత్రి ఏడుస్తుంది. ఏడుస్తూ కూర్చుంటే పనులు జరగవు గాయత్రి. బయటికిరా, పోలీస్ స్టేషన్కి వెళ్లి నిజం చెప్దాం, అప్పుడే పెద్దివాళ్లని రిలీజ్ చేస్తారని మహా అంటుంది. అమ్మో, నేను ఇప్పుడు రాలేను, నన్ను లాక్ చేశారు అంటుంది. సరే అయితే నేను స్టేషన్కి వెళ్లి ఫోన్ చేస్తాను, నువ్వు ఫోనులో విషయానికి చెప్పు అంటుంది మహా. మరోవైపు పోలీస్ స్టేషన్లో నలుగురూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చుంటారు. ఇక మాధవ వెళ్లి ఎస్ఐతో మాట్లాడతాడు. సార్, ఇందులో మా తప్పేం లేదు సార్, ఆ అమ్మాయి మా అత్త కూతురే. నన్ను వాళ్ల నాన్న కొట్టడంతో నా తమ్ముళ్ళు ఆవేశపడి ఆయన మీద చేయి చేసుకున్నారు. వాళ్ళెప్పుడూ పోలీసు గడప తొక్కకుండా చాలా జాగ్రత్తగా పెంచాను. నన్ను ఒకడ్ని ఉంచి వాళ్లని పంపించేయండి సార్ అని మాధవ బతిమాలతాడు. అయినా ఆ అమ్మాయిని నీకు ఇవ్వనని చెప్పారటగా, అయినా ఎందుకు వాళ్ల ఇంటి మీదకెళ్లారని ఎస్ఐ అడుగుతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తరువాయి భాగం ప్రోమోలో మహా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. తర్వాత పోలీసుల్ని తీసుకుని తాయారు ఇంటికి వస్తుంది. ఏంటి సార్ ఇలా వచ్చారని తాయారు అడిగితే, మీ అమ్మాయిని ఒకసారి పిలవండి అంటారు ఎస్ఐ. అబ్బే, ఎందుకని తాయారు అంటే, మీరు పెట్టిన కేసు నిజమో కాదో తెలియాలి. మీ అమ్మాయిని వచ్చి చెప్పమనండి, లేకపోతే తప్పుడు కేసు పెట్టారని మిమ్మల్ని జైలులో వేయాల్సి వస్తుందని ఎస్ఐ అంటాడు. దీంతో లోపలికి వెళ్లి గాయత్రిని తాయారు, పురుషోత్తం తాము చెప్పమన్నట్లే చెప్పాలని, లేకపోతే చచ్చిపోతామని బెదిరిస్తారు. మరి బయటికొచ్చిన గాయత్రి నిజం చెప్తుందో లేక అమ్మకి భయపడి అబద్ధం చెప్తుందో చూడాలి.